హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లలిద్దరు లాన్ పడుకున్నారనమాట. చాలా రోజుల తర్వాత అండి మా అబ్బాయి ఈ రోజైతే పడుకున్నాడు. అస్సలంటే అస్సలు పడుకోడనమాట. మధ్యాహ్నం మాటలైతేని ఎంత బలవంతంగా పడుకోబెట్టాలో మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా. పడుకోబెట్టిన కాసేపటికే లేచిపోయి వచ్చేస్తాడు. అలాంటిది ఈరోజు బాగా మొత్తుగా పడుకుంటున్నాడు. యాక్చువల్లీ ఈరోజు ట్యూషన్కి అయితే వెళ్ళాలి. కాకపోతే ఎండలు బాగా ఎక్కువ ఉంటున్నాయి. సో ఆ మేడంతో మాట్లాడామన్నమాట. అంటే మధ్యాహ్నం 3కి ఒకసారి పెడతారు ట్యూషను, అలాగే ఈవినింగ్ వచ్చేసి 7కి ఒకసారి పెడతారనమాట. సో మేము అన్నాము ఈవినింగ్ టైం వస్తాము 7 ఆ టయానికి. మధ్యాహ్నం అట్లయితే ఎండ అయితే బాగా ఎక్కువ ఉంటుంది, అందుకే రామని చెప్పేసి అన్నాము. ఆవిడ కూడా సరే అన్నారనమాట. సో ఎండకే కాకుండానండి పిల్లలిద్దరు అయితే బండి మీద నిద్రపోతున్నారనమాట. ఒకరేమో ముందుకి పడుతున్నారు, ఒకరేమో సైడ్కి జారిపోతున్నారు. నాకేమో తీసుకెళ్ళడానికి ఏమో భయం వేస్తుంది. అటు మా అమ్మాయి అయితే ఎదరు నుంచుంటుంది కదా, నుంచున్నది ఎదరికి ఇలా పడిపోతుంది, అది ముఖానికేమో తగిలేస్తుంది అనమాట. సో ఇన్ని రోజులు మట్టి అయితే ఏదో అలగలా తీసుకెళ్ళిపోయాము. ఇప్పుడేమో ఎండలు కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి మధ్యాహ్నం మట్లు అయితే అస్సలు తీసుకెళ్ళట్లేదు. ఈ రోజు నుంచి ఈవినింగ్ తీసుకెళ్ళాలి. సో ఇద్దరిని అయితే పడుకోబెట్టేసాను. ప్రస్తుతానికి అయితే వాళ్ళైతే పడుకున్నారు. వాళ్ళు లేచి లోపల వాళ్ళకి స్నాక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో గోధుమ పిండితోటి మనకి చిప్స్ అయితే చేస్తున్నాను అనమాట. మా అమ్మాయికి చిప్స్ అంటే చాలా ఇష్టం, అంటే లేస్ ఇవన్నీ బాగా ఇష్టంగా తింటుంది. సో దానికోసం అని చెప్పేసి గోధుమ పిండితోటి చిప్స్ అయితే చేస్తున్నాను అనమాట. అది ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి ఏంటన్నది చూపిస్తాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ఇక్కడైతే వీడియో అయితే కంటిన్యూ అయిపోద్ది. ఈ వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజున అనమాట. సో నా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది చూపిస్తాను. అలాగే ఈ ఇయర్ నాకు యాప్ దొరికిందా లేదన్నది కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం గోధుమ పిండి చిప్స్ అయితే చేసుకుందామండి. గోధుమ పిండి అయితే 1 కప్ తీసుకున్నాను. అందులో తగినంత సాల్ట్, ఇంకా కారం వేసుకున్నాను. 1 టీ స్పూన్ వామ్ తీసుకుని ఈ విధంగా నలుపుకుని అందులో అయితే వేసుకుని మిక్స్ చేసుకున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అయితే తీసుకున్నాను. మీరు చేయి పెట్టకండి, నేను ఒకసారి చేయి పెట్టిన వలనే ఫింగర్ కాడ అయితే పొక్కు వచ్చేసింది అనమాట, కాలిపోయి. అందుకే అప్పటి నుంచి స్పూన్ అయితే మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుని చపాతీ ముద్దలు అయితే మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. సో మీడియంగా మిక్స్ చేసుకోవాలి. దీనిపైన వచ్చేసి ఒక తడి క్లాత్ తీసుకుని ఈ విధంగా కవర్ చేశాను. అదైతే ఇంక పక్కన పెట్టేశానండి, కాసేపు నానుతుందని చెప్పేసి. ఈ లోపల అయితే నేను మార్నింగ్ అయితే పాలు కాయడం అయితే మర్చిపోయానండి. పాలు కాయడం మర్చిపోతుంటే పాలు అయితే ఇరిగిపోతున్నాయి అనమాట. పిల్లల్ని స్కూల్ కాడి తీసుకొచ్చిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టాను, అప్పటికి ఇరిగిపోయినాయి అనమాట పాలు. ఇది సెకండ్ టైం అనమాట. యాక్చువల్లీ కాచిన పాలే ఇరిగిపోతున్నాయి, కాయలేని పాలు ఇంకెంత అండి ఇరిగిపోవడానికి ఎండాకాలం. సో దాని గురించి అని చెప్పేసి నేను ఇక్కడ పన్నీర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అది వడగట్టేసి ఒకసారి బాగా వాష్ చేసి అలాగ క్లాత్లో చుట్టు పెట్టేసి పక్కన అయితే పెట్టేశాను. ఇంక ఈ లోపల అయితే బట్టలు అయితే నానబెడుతున్నాను. ఇంక ఈవినింగ్ కదా మాసి వస్తుంది, ఇంక మాసి అయితే ఉతుకుతుంది అనమాట. మేము పాతింట్లో ఉన్నప్పుడు అయితే అక్కడ మెయింటెనెన్స్ డబ్బులు తీసుకునేవారండి, ఇక్కడ తీసుకోవట్లేదు అనమాట. సో మేము అనుకునేది ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ డబ్బులు వచ్చేసి ఇంకా మాసికి అయితే వెళ్తున్నాయి అనుకుంటున్నాము. అక్కడైతే 600 తీసుకునేవారండి, ఇక్కడ మాసి కూడా 600 తీసుకుంటుంది అనమాట బట్టలు ఉతకడానికి. సో అవైతే నానబెట్టేసి పక్కన పెట్టేశాను. గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన కాడి నుంచి గిన్నెలు అయితే తోమలేదు అనమాట. ఇంక పిల్లల్ని తీసుకురావడం ఇంకా అలా సరిపోయింది అనమాట. ఇంకా కొలే వస్తుందేమో, వచ్చిన తర్వాత తోముదామని చెప్పి చూస్తున్నాను. ఇంక ఇప్పుడైతే ఇవి నానిపోయింది కదా పిండి. ఇప్పుడు దాన్ని ఏంటంటే నేను ఈ విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకుంటున్నాను. సో ఇలా ఉండలు చేసుకుని పెట్టుకుంటే ఏంటంటే మనం త్వరగా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే అవుతుంది అనమాట. సో మనం కొంచెం పొడిపిండి తీసుకుని మనం చపాతీ అలాగే ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకోవాలి. మీకు ఇది పొంగకూడదు అనుకుంటే మాత్రం ఫోర్క్ తోటి దానికి గుచ్చేయండి. ఇలాగా హోల్స్ పెట్టేస్తే ఏంటంటే అది పొంగదనమాట. నేను పెట్టట్లేదు, మామూలుగానే చేసేస్తున్నాను. ఈ విధంగా నేనైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. మనకి చిప్స్ అయితే ఏ షేప్లో ఉంటాయో అలాగే కట్ చేసుకుంటున్నాను. సో అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. సో మా అమ్మాయి ఒక్కోసారి దాని ఇష్టాన్ని బట్టి తింటుంది. ఈసారి అయితే తిన్నది కానీ మా అబ్బాయి అయితే బాగా ఇష్టంగా తిన్నాడు. మా అమ్మాయికి అయితే మాదిరిగా చెప్పలేమండి అసలని. సో ఇంకో పక్కన అయితే ఆయిల్ పెట్టేశాను. అది ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇంకా అందులో వేసేసి ఈ విధంగా అయితే
వేయించుతున్నాను అనమాట. మనకేంటంటే ఇయి కొంచెం పొంగుతా ఉంటాయి. ఒక్కోటి పొంగుతాయి, ఒక్కోటి పొంగవు. అట్లా ఇష్టం అనమాట ఇయి. మా వారైతే ఈరోజు వాళ్ళ ఆఫీస్‌కైతే వెళ్లారండి. బరోడా వెళ్లారు. సో, వాళ్ళ ఓనర్ రమ్మన్నారని వెళ్లారనమాట. ఆయన కూడా ఇప్పుడే వచ్చారు కరెక్ట్‌గా నేను ఇది చేసే టయానికి. మా హస్బెండ్‌కైతే 500 దొరికినాయంటండి అక్కడ దారిలో వచ్చినప్పుడు. సో, ఏదన్నా గుడికెళ్ళినప్పుడు ఇంక అందులో వేసేయాలి అని చెప్పేసి అంటున్నారనమాట అక్కడ వచ్చినప్పుడు నాతోటి. సో, ఇప్పుడైతే అవి వేగిపోయినాయండి. ఇంకా అయితే సెపరేట్ చేసేసాను. ముందు ఏపినయి అయితే పిల్లలకి ఇచ్చాను. తర్వాత ఇంక నేను కింద కూర్చుని అన్నీ తీరుబడిగా అయితే చేస్తా ఉన్నాననమాట. ఇంక పిల్లలైతే నిద్ర లేసిపోయారు. ఇంక మా హస్బెండ్ వచ్చారు కదా, ముందు వేపుని అయితే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంక మిగతా అయితే అన్నీ కింద కూర్చుని ఈ విధంగా అయితే చేసి కాల్చేసాను అనమాట మొత్తముని. చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి అనమాట. మరి మా అమ్మాయి ఎందుకు తినట్లేదో నాకు అర్థం కాలేదు. సో ఇంకా అవన్నీ నా దగ్గర వెజిటేబుల్ స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి కదా, సో అవి ఉన్నాయని చెప్పేసి ఇంకా అందులో అయితే పెడుతున్నాను. రోజునండి మధ్యలో మా అమ్మాయి అసలు ఫుడ్ అసలు అడిగేది కాదు. ఈ మధ్యలో ఏదైనా కావాలి అని అడుగుతుంది అనమాట ఈవినింగ్ టైము. సో అలా తింటారు కదా అని చెప్పేసి నేను చేస్తే మా అమ్మాయి ఏమో తినట్లేదు. ఇందాక చూపించాను కదండి పాలి రూపణి అని చెప్పేసి, ఇంక మా హస్బెండ్ అయితే టీ తీసుకుని వచ్చారనమాట 10 రూపాయలది. సో ఇంకా నాకు ఒక గ్లాసు, ఇంకా మా హస్బెండ్ కి ఒక గ్లాస్ అయితే అయ్యింది 10 రూపాయలది. బాగానే ఇస్తారు 10 రూపాయలకి అయితే. మా అబ్బాయి ఆ సిప్స్ని అయితే టీలో ముంచుకుని అయితే తింటున్నాడు అనమాట. సో వాడికి బాగా నచ్చినాయి. ఎలా పొలి బిగి పెడతారా నువ్వు దెయ్యము నువ్వు. మా అమ్మాయి చూసారు కదా కొల్లి అరచేస్తుందంట, పక్క నుంచి నవ్వుతానే ఉన్నది, కొల్లి పెద్ద చేసి చూస్తుంది. ఇంకా నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి నేను చెప్పాను కదండి, ఇంకా పన్నీర్ ఏమో బుజ్జి చేస్తున్నాను. ఇంక చిక్కుడు గింజలు లాంటివి ఉన్నాయన్నమాట, అవి నానబెట్టాను. ఇంకా అవి కూడా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక 2 స్టవ్లు ఒకసారి వెలిగించేసానండి. ఎందుకంటే విరాజు వాళ్ళు ఏమో స్పీచ్ థెరపీ హాస్పిటల్కి వెళ్ళారు. మేమైతే 6:30 కల్లా ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడైతే నేను 4 అవుతుంది అనమాట, టైం 4 కాదు 5 అవుతుంది. సో ఇప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా నైట్ వచ్చినప్పటికి 9 అయితే అయిపోతుంది. ఇంకా అప్పుడు వచ్చి ప్రిపేర్ చేయడానికి అవ్వదు కదా, సో అందుకే ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట అన్నిని. 2 స్టవ్ల మీద 2 గిన్నెలు పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోని పచ్చిమిర్చి ఆనియన్స్, అందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని 2 ఫ్రై చేసుకుంటున్నాను. ఒకటేమో పన్నీర్ బుజ్జికి, ఇంకోటేమో కర్రీకి అనమాట. సో ఇక్కడైతే మా అమ్మాయి కూర్చొని చదువుతుందండి. మాసి వచ్చింది, బట్టలు అయితే ఉతుకుతుంది. ఇక్కడ బట్టలు భలే డిఫరెంట్గా ఉతుకుతారండి. దానికి ఒక బ్యాట్ ఉంటుంది అనమాట, మీకు ఎప్పుడైనా ఒక వీడియోలో షేర్ చేస్తానులే. ఇప్పుడు అయితే ఇందులో ఫ్రై అయిపోయినాయండి ఆనియన్స్ అయితేని. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను, 2 అట్లలో వేసాను. అలాగే టమాటోస్ కూడా వేసేసి 2 అట్లకి మూత అయితే పెట్టేశాను మా కోసం అని చెప్పేసి. ఇంక చపాతీ పిండి అయితే మిక్స్ చేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మగ్గిపోయినాయి అనమాట ఈ టమాటోస్. ఇంక 2 అట్లలోని ఇంకా అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా ఇవన్నీ అయితే వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాంటి కర్రీస్లో అయితే కస్తూరి మేతి వేస్తే చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే నేను కస్తూరి మేతి కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అయితే మగ్గనిస్తాను అనమాట. నేను కర్రీస్లో ఉప్పు, కారం ఇవి వేసినప్పుడు ఏంటంటే మూత పెట్టి కాసేపు మగ్గనిస్తాను. ఆ మగ్గనిచ్చినప్పుడు ఏంటంటే అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది అనమాట. కారం స్మెల్, అలాగే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇట్లా అన్నిటిని అలా కాసేపు నూనెలో ఉంచామంటే కొంచెం బాగుంటది అనమాట. సో చూస్తున్నారు కదండి, పన్నీర్ బుజ్జీలు అయితే పన్నీర్ వేసేసాను, వాటర్ కూడా వేసేసి మూత పెట్టేశాను. అలాగే చిక్కుడు గింజలు దాంట్లో కూడా ఈ చిక్కుడుకాయలు వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టాను అనమాట. ఇవి కొంచెం ఉడకలేదు, ఇంకా కర్రీ అయిపోయినప్పటికీ అది కూడా ఉడికిపోద్ది అని చెప్పేసి అది ఒక 3 విజిల్స్కి అయితే పెట్టేశాను. ఈ లోపల ఇంకా కుళాయి అయితే వచ్చిందండి, గిన్నెలు తోమేశాను. సో బయట పెట్టాను కదండి, తోమేశాను అనమాట. మా అమ్మాయి కూడా స్నానం చేపించేశాను. సో ఇంక స్నానం చేపించేసిన తర్వాత ఇంక బయట పిల్లలు ఆడుతున్నారని చెప్పేసి బయటికి వెళ్ళి అయితే ఆడుతుంది. సో ఈ లోపల అయితే కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లకి స్నానం చేపించే ముందే ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేశాను, రైస్ కూడా అయిపోయింది. సో ఇంకా ఇవి గిన్నెలు కూడా పెద్దవి ఉన్నాయి కదా, ఇవి ఎందుకు ఇలా ఉంచేయడం, కుల వస్తుంది కదా అని చెప్పేసి వీటిని కూడా ఇంకా ఊడ్చేస్తున్నాను అనమాట. వేరే గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. ఈ చిక్కుడుకాయ కర్రీలోకి అండి, అంటే చిక్కుడుకాయ కాదు దీన్ని, ఏవో గింజలు అట్లా పేర్లు తెలియట్లేదు కానీ ఇందులో వంకాయ వేసుకుని వండుకున్నా, అలాగే పొటాటో వేసుకుని వండుకున్నా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఈవినింగ్ టైం అంటే నైట్ డిన్నర్కి ఏమీ లేదనుకుంటే మాత్రం అవి మధ్యాహ్నమే నానబెట్టేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే రైస్ అయితే అయిపోయింది, దాంట్లో కొంచెం వాటర్ ఉన్నాయని చెప్పేసి స్టవ్ మీద అయితే పెట్టాను. ఇప్పుడు కర్రీస్ అన్నీ ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. పెద్ద గిన్నెలు కదా, తోమేసుకుంటే ఇంకా నైట్కి ఇంకేముండదు, చాలా తేలిగ్గా ఉంటుంది తోముకోవడానికి అని చెప్పేసి ఇంకా అన్నీ ఊడ్చేసి ఇంకా అలా వరుస పెట్టి సర్దేసి ఇంకా అవి కూడా తోమేసాను అనమాట. ఇంకా తోమేసిన తర్వాత ఇంక వీళ్ళు కూడా హాస్పిటల్ నుంచి అయితే వచ్చారు. ఇప్పుడైతే ట్యూషన్కి అయితే వెళ్తున్నాము.
ఇక్కడ ట్యూషన్ దగ్గర చెట్లు చూసానండి, యాప్ చెట్లు. మరి ఉన్నాయో లేదో తెలియదు కానీ చూడాలన్నమాట వెళ్ళిన తర్వాత. ఈ రోడ్ల మీద వెళ్తానే గానీ ఆటోల వెనకాల అయితే అస్సలు వెళ్ళకూడదండి. వాళ్ళు ఏ టయాన్ని పక్క తిప్పేస్తున్నారో అర్థం కావట్లేదు. అలా నేను చాలా సార్లు అయితే బ్రేక్ వేస్తూ ఉంటాను అనమాట. ఆటో వెనకాల అయితే అస్సలు వెళ్ళను. వాళ్ళు ఏదైనా మనుషులు కనిపించారనుకోండి పక్కన, సడన్ గా ఆటో తిప్పేస్తున్నారు. 2-3 సార్లు అలాగే అయింది. సో ఇప్పుడైతే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడైతే యాప్ అయితే చూసాము. ఫైనల్గా అయితే యాప్ అయితే కనిపించింది అనమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఎగిరెగిరి మరీ కోసారు, అంతా పైకి అంతా ఉన్నాయి చెట్లలోని. సో ఎలాగైతేనో యాప్ అయితే దొరికేసింది. సో ఇంక స్టేషన్ దగ్గరికి వచ్చాం కదా, ఇంక ఈ టైంలో అయితే ఇంక వాకింగ్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ టైం పాస్ చేయాలి. సో అదనమాట. ఇక్కడ వెదర్ చూడండి ఎంత బాగుంది, ఆకాశం చూడు, వీడియోలో చూడు ఎంత బాగా కనిపిస్తుంది అది. సో ఫైనల్గా అయితే మనకి యాప్ అయితే దొరికేసింది అనమాట. ఎలాగైతే కష్టపడి అయితే యాప్ అయితే కోసేసాము. ఇయర్ అయితే యాప్ పచ్చడి అయితే చేసేసుకుందాము. సో పిల్లల ట్యూషన్ అయితే అయిపోయింది. ఇంకొచ్చే దారిలోని అంటుపళ్ళు ఇంకా మామిడికాయ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను అనమాట. రేపు ఉగాది కదా పచ్చడి కోసం. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసిన గిన్నెలన్నీ తోమేశాను. అలాగే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. మాప్ పెట్టేశాను అనమాట మొత్తం అని. మళ్ళీ పొద్దుట అయితే పెద్ద పని కింద ఉంటుందని చెప్పేసి ఇప్పుడు అంతా మాప్ పెట్టేశాను. మాప్ పెట్టేసిన తర్వాత ఇంక నేను తల స్నానం అయితే చేసేసానండి. తల స్నానం చేసిన తర్వాత ఇంక దేవుడి కాడ ఫొటోస్ అన్ని తీసేసాను అనమాట. ఇంకా అన్ని వాటర్లో ఒకసారి క్లీన్ చేసి బొట్లు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుందో తెలుసా, 11 అయితే అయ్యిందనమాట. పిల్లలు మధ్యాహ్నం పడుకున్నారు కదండి, వీళ్ళతో ఇదే వచ్చిందనమాట. మధ్యాహ్నం పడుకోబెట్టకపోతేనేమో బయటకు వెళ్ళి ఆడుతూ ఉంటారు. సో పడుకోబెడితేనేమో అర్ధరాత్రి దాకా పడుకోరనమాట. సో సరేలే వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఇద్దరిని అలా కూర్చోబెట్టుకొని ఇంకా ఫొటోస్ వాళ్ళు క్లీన్ చేశారు. ఇంక నేను క్లీన్ చేసుకున్నాను. ఇంకా వాటర్లోని పసుపు కుంకుమ కలుపుకుని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో అమ్మవారి ఫోటో అయితే విగ్రహం లాగా ఉన్నది కదండి, ఇది అయితే ఉన్నదనమాట నా దగ్గర. ఇంక మొఖానికి అంతా పసుపు రాసి ఇలాగ రౌండ్గా బొట్టు అయితే పెట్టేశాను. సో ముందు రోజు చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే అన్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సర్దట్లేదండి, ఇంక దేవుడు బల్ల మీద అయితే అన్ని ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాప్ పువ్వు, దీన్ని కూడా శుభ్రం చేసి పెట్టేసుకుంటే ఇంక నెక్స్ట్ డే కలుపుకోవడానికి అయితే బాగుంటుంది. సో యాప్ పువ్వు ఏంటంటే చాలామంది అలా పువ్వుల కింద వేసేస్తారు. అలా పువ్వుల కింద వేస్తే చాలా చేదు వస్తుంది అనమాట. ఇలాగ రొబ్బలుగా ఉన్నప్పుడు ఇలా నలిపేసుకున్నాం అనుకోండి, పువ్వులు రేకలు అయితే వస్తాయి. ఆ రేకల్ని మనం పచ్చట్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో మొత్తం అంతా ఇలా నలిపేసిన తర్వాత మనకి ఇలా రేకల కింద వస్తుంది. దీన్ని ఇలా సెరగాలన్నమాట. దీన్ని సెరగడమో విసరడమో ఏదో అంటారు, నాకు అస్సలు రాదు అది. అలాగోలాగా చేసేసాను. సో చూసారు కదా, యాప్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని బాక్స్ లో పెట్టేశాను. యాప్ అయితే శుభ్రం చేసి పక్కన పెట్టేశాను. అలాగే పచ్చడికి కావాల్సిన మామిడికాయ అరటిపళ్ళు కూడా ఇలాగ ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను. మా అబ్బాయి చూడండి వేపాకుల్ని ఎలా పెట్టాడు వాటర్ లోని. సో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. రేపు ఉగాది వీడియో అయితే వస్తుంది అనమాట, ఎవరు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.